నత్త రామేశ్వరం గ్రామం ఎక్కడ ఉన్నదంటే మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుమంట్ర మండలంలోని ఒక గ్రామం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది నత్త రామేశ్వరం గ్రామములో ఉన్న శ్రీరామేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ నత్తారామేశ్వరాలయం విశిష్ట కలిగిన దేవాలయాలలో ఒకటి. ఇక్కడ ఒకే ప్రాంగణంలో 2 శివాలయాలు ఉన్నాయి. ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోనూ వాయు పురాణంలోనూ కూడా ఉన్నది. పరశురాముడు 7 కోట్ల మంది మునులు దేవర్షులతో కలిసి శివలింగాన్ని స్థాపించినందున దీనికి సప్తకోటీశ్వర లింగము అని పేరు కూడా ఉన్నది. ఈ శివలింగం ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం ఒక ప్రత్యేకత అయితే, ఈ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం మరో ప్రత్యేకత. శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు, అభిషేకాలు చేస్తారు. ఈ నెలలో మాత్రమే శివ దర్శనం ఉంటుంది. ఈ స్వామిని పళ్ల రసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం. అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. నత్తా రామేశ్వరంలోని మరో శివలింగం రామేశ్వర లింగం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీత సమేతుడై వచ్చి ఇక్కడి స్వామివారిని దర్శించుకుని నత్తగుల్లలు, ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని, అందుకే దీనికి నత్తాలింగేశ్వరుడని పేరు వచ్చిందని నమ్మకం. దీని పేరు మీదనే ఈ ఊరికి నత్తా రామేశ్వరం అన్న పేరు స్థిరపడిందని భక్తులంటారు. ఈ స్వామిని దర్శించుకుంటే విజ్ఞానము కలుగుతుందని, అపమృత్యు భయం ఉండదని భక్తుల నమ్మకం. కాశీ క్షేత్రంలో లాగా ఈ క్షేత్రానికి మహాశ్మశానమున్నది. క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి ఆలయం ఇక్కడ ఉన్నది. నత్తా రామలింగేశ్వర ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయస్సుగల అశ్వర్థ వృక్షం ఉన్నది. ఈ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే సంతానము కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. నత్తా రామేశ్వర మూర్తి చిన్న పరిమాణంలో గ్రామకంఠాన కనిపించే మూర్తిని పోలి ఉన్నది. ఈ నత్తా రామేశ్వరాలయంలో వేరొక శిలపై 2 సన్ననత్తగుల్లలంటియున్న రాతిని చూపుతూ ఆ నత్తల కారణంగా రామేశ్వరుడు నత్తారామేశ్వరుడు అనబడునంటారు. ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది. ఇక్కడ ఉన్న గోస్తని నదిలో 11 నెలలు నీరు ఉంటుంది. ఆ నదిలో ఉన్న రామేశ్వరుడిని పరశురామేశ్వరుడంటారు. ఈ నత్తా రామేశ్వరాలయంలో వేరొక శిలపై 2 సన్ననత్తగుల్లలంటియున్న రాతిని చూపుతూ ఆ నత్తల కారణంగా రామేశ్వరుడు నత్తారామేశ్వరుడు అనబడునంటారు. ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది. ఇక్కడ ఉన్న గోస్తని నదిలో 11 నెలలు నీరు ఉంటుంది. ఆ నదిలో ఉన్న రామేశ్వరుడిని పరశురామేశ్వరుడంటారు. ఈ పరశురామేశ్వరాలయం ఉత్తరాభిముఖంగా ఉన్నది. ఇక్కడ ఉన్న గోస్తని నదికి ఒక కథ చెబుతారు. ఇది గోదావరి కన్నా పురాతనం. ఋదు చక్రవర్తి క్షామ నివారణ సందర్భంగా భూదేవిపై ఆగ్రహించగా ఆమె గోరూపిణిగా ధేనుకాద్రి వద్ద కనిపించి 33 కోటల దేవతలను తెగలుగా చేసి తన పాలు పితకమన్నదట. తొర్లిన పాలు గోస్తని నదిగా ప్రవాహమయ్యాయట. మాతృ భ్రాతృ హత్యా పాప విముక్తికి ఇచట పరశురాముడు రామలింగేశ్వరుని ప్రతిష్ఠించినట్లు వాయు పురాణములోనున్నది. నత్తారామేశ్వరుని ప్రతిష్ఠించింది సీతేట. రావణ వధానంతరం అయోధ్యకు వస్తూ సీతాదేవి, శ్రీరాముడు ఇక్కడ శయనించారని కథనం. అది పుణ్యక్షేత్రమైనందున శివప్రతిష్ఠకే సీత కోరికపై బాణమునకే ఆంజనేయుడు నర్మదా నదికి పోయెనట. ముహూర్తకాలము దాటిపోవుచున్నందున ఆంజనేయుని రాక ఆలస్యమైనందున సీత అచటి ఇసుక, నత్తలు కలిపి లింగము చేసి ప్రతిష్ఠించినట. పరశురామేశ్వరుడు ఎప్పుడూ నీటిలో ఉండుట చేత ధవళలింగం గోధుమలింగంగా మారిపోయింది. తూర్పు చాళుక్యుల కాలంలో ఈ క్షేత్రం పునర్వైభవాన్ని సంతరించుకున్నది. తూర్పు చాళుక్య రాజులలో ఒకటో శక్తివర్మ కాలంలో ఇక్కడ పలు శైవ క్షేత్రాలు నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తున్నది. 1583లో ఖులీ పాదుషా ఆదేశాల మేరకు ఇక్కడ ఆలయ ప్రతిష్ఠ జరిగినట్టు శాసనాధారాల వలన తెలుస్తున్నది. ఈ ఆలయ రాజగోపురము 4 అంతస్తులతో రమణీయంగా ఉంది. కళ్యాణ మండపంలో రాతి స్తంభాలపైనున్న శిల్పకళ నాటి శిల్పుల నైపుణ్యాలని నిదర్శనంగా నిలుస్తుంది. ఈ క్షేత్రంలో మహాశివరాత్రికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తాడేపల్లిగూడెం నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అత్తిలి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మార్టేరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రము ఉన్నది. నత్తారామేశ్వరాన్ని పుట్టాను, నత్తారామేశ్వరం పెరిగాను. నేను కూడా వెళ్ళాను, పెళ్లి చేసుకుని పెళ్ళి పుట్టారు. మగోళ్ళు ఆడవాళ్ళు పుట్టారు నాకు. అందరూ చల్లగా చూస్తున్నారు నన్ను. ఈ పరమేశ్వరుని కోరుకుంటున్నాను, నేను కోరికలు నెరవేరుస్తున్నారు నాకు. అందుకని మళ్ళీ నేను పెనుగొండ నుంచి నాకు ఒంటిదాన్ని కదా సరే అని చెప్పేసి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను, ఈ ఊరు వచ్చాను. బాబా ఆ పరమేశ్వరి నన్ను ఆరోగ్యంగా చూస్తారని, ఇంకా నాకు ఏ ఇబ్బంది ఉండదని నేను ఈ ఊరు వచ్చాను బాబా. మళ్ళీ నా పుట్టినూరు మళ్ళీ వచ్చాను నేను. ఈ పరమేశ్వరే కోరికలు నెరవేరుతున్నారు, చల్లగా చూస్తున్నారు. ఎంతమంది కోరుకున్నా కోరికలు నెరవేరుతారు. చాలా సత్యమైన దేవుడు. నా చిన్నప్పుడేమో ఈ మండపం ఉండి దీనిలో చేసేవారు పెళ్ళిళ్ళు. ఇది వరకు ఆ మండపాలు ఎక్కడ ఏమి లేవు మొత్తం. అలాగా అప్పుడు ఆ స్తంభం కూడా లేదు, తర్వాత నిలబెట్టారు గజల స్తంభం. అలాగా ఈ నందిని కూడా తర్వాత ఆ నందీశ్వరుని తర్వాత నిలబెట్టారు. ఇవన్నీ ఉన్నాయి. ఈ మండపం మాత్రం అప్పుడు నాకు గుర్తు లేదు మరి ఉన్నదో లేదో కానీ ఇవన్నీ మాత్రం ఆ తర్వాత వచ్చారు. చెట్టు నేను పుట్టలేదప్పటికి, ఇంకా మేము ఆడుకునేవాడు అక్కడ. ఈ చెట్టు మేము పుట్టకనే ఉంది, అక్కడ పువ్వుల చెట్టు, ఆ చెట్టు మేము పుట్టకనే ఉంది. ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు వచ్చి ఇక్కడ. ఈ శివరాత్రి పందిర్లు వేసేసి తాటాకు పందిర్లు ఇవన్నీ తాటాకుతోటి ఎదుళ్ళతోటి పందిర్లు వేసేవారు. ఇప్పుడేమో టెంట్లు వచ్చినాయి. నా తండ్రి మా ఇంటికి వెళ్ళవేరు దేవుడు, నా తండ్రి నా కొడుకులు పేరు, 2 పేర్లు. నా బాలకృష్ణ పేరు పెట్టుకున్నాను బాబా. రోజు ఇంకా చల్లగా ఉండాలి, మంచి కుబేర్లు అవ్వాలి నా కొడుకులు. అమ్మంటే అభిమానంగా ఉండాలి నా కొడుకులు, నా కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళ అందరూ వంశవృక్షం చల్లగా చూడాలి. అందరి పేర్లు వెంకటరెడ్డిలే.